హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం అయోధ్యకి వెళ్తే అక్కడ ఏమేమి సౌకర్యాలు ఉంటాయి, మనం వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా దర్శనానికి ఎలా వెళ్ళచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అంతా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడికి అయోధ్యకి. వెళ్ళిన తర్వాత స్టేషన్ నుండి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఈ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ఉంటుంది. కాకపోతే మనం రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా సరియు నది దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానాలు చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా మనం దర్శనానికి వెళ్ళచ్చు. కాకపోతే ఈ హాలిడేస్ టైంలో వెళ్తే కనుక క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటారు. సో మనం మామూలు వీక్ డేస్లో అలా వెళ్తే కనుక కొద్దిగా తక్కువగా ఉండొచ్చు. నేనైతే సండే వెళ్ళాను. సో అక్కడ భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉన్నింది. అయినా సరే అక్కడ తిరుపతిలో లాగా జస్ట్ 2 క్యూ లైన్స్ 3 క్యూ లైన్స్ అన్నట్టు ఉండదు కాబట్టి ఎక్కువ క్యూ లైన్స్ ఆల్మోస్ట్ 10 to 15 క్యూ లైన్స్ ఉంటాయి. సో ఎంతమంది భక్తుల రద్దీ ఉన్నా సరే దర్శనం అయితే త్వరగానే అయిపోద్ది. కాకపోతే ఆ సరియు నది దగ్గర స్నానాలు చేసుకున్న తర్వాత మీరు ఎక్కువ ఒక 2 days లేదంటే 1 day అక్కడ స్టే చేయాలనుకుంటే ఈ డార్మిటరీస్ తర్వాత వేరే రూమ్స్ చూసుకోవచ్చు. అక్కడ దగ్గరలో మందిరానికి దగ్గరలో అయితే కొద్దిగా రూమ్స్ తక్కువ. సో డార్మిటరీస్ స్టేషన్లోనే డార్మిటరీస్ చూసుకోవడం బెటరు రైల్వే స్టేషన్ దగ్గర. సో 1 day స్టే చేసేవాళ్ళు డార్మిటరీస్ చూసుకొని ఆ తర్వాత సరియు నది దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసుకోవచ్చు. లేదు జస్ట్ దర్శనం చేసుకొని తిరిగి రిటర్న్ వచ్చేద్దాం అనుకునే వాళ్ళైతే స్టేషన్ నుండి డైరెక్ట్గా సరియు నది దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర దర్శనానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. తర్వాత లగేజ్ తర్వాత చెప్పులు ఇలాంటివన్నీ కూడాను ఆన్ ది వేలో దర్శనానికి వెళ్ళే దారిలోనే అక్కడ కౌంటర్స్ ఉంటాయి. సో అక్కడ మీ లగేజెస్ కానీ స్లిప్పర్స్ కానీ ఇవన్నీ కూడాను అక్కడ సరెండర్ చేసేసి తర్వాత దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. మొబైల్స్ అలా ఉండవు. సో మొబైల్స్ కూడా సబ్మిట్ చేసేయాల్సిందే కౌంటర్స్లో. ఆ తర్వాత దర్శనానికి వెళ్తే లోపలికి ఆల్మోస్ట్ 10 to 15 క్యూ లైన్స్ ఉంటాయి కాబట్టి త్వరగా అయిపోద్ది. టెన్షన్ ఏమి ఉండదు దర్శనానికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే తిరుపతిలో అయితే జస్ట్ తోసేస్తూ ఉంటారు. మనం ఒక 5 seconds కూడా దేవుని దర్శించినట్టు ఉండదు. ఇక్కడ అయోధ్యలో అయితే కనుక ఆల్మోస్ట్ లెంతీ క్యూ ఉంటుంది కాబట్టి పొడవైన క్యూ ఉంటుంది కాబట్టి 2 to 3 minutes మనం దేవుని దర్శనం చేసుకోవచ్చు. బాలశ్రీరామునిది చాలా బాగుంటుంది. నాకైతే చాలా హైలైట్గా అనిపించింది ఆ దర్శనము. నా లైఫ్లో ఎప్పుడు కూడా అంత ప్రశాంతంగా ఒక దేవుని దర్శనం నేను ఎక్కడా చేసుకోలేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా రద్దీ ఉండడం, దాంతోపాటు అక్కడ ఉన్న గార్డ్స్ తోసేస్తూ ఉండడం ఈ విధంగా ఉంటుంది. కాకపోతే అయోధ్యలో అలాంటివి ఏమి ఉండవు. ఆల్మోస్ట్ 2 to 3 minutes మనం దేవుని దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే క్యూ లైన్లో వెళ్తూనే మనకి దేవుడి దర్శనం కలుగుతుంది కాబట్టి అక్కడి నుంచే చూస్తూ వెళ్ళచ్చు క్యూ లైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి. సో మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు విసుగు కూడా రాదు ఎవరికి కూడా. చాలా మంచిగా చూసుకొని రావచ్చు. ఇంకా దాంతోపాటు ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు అయితే ఇంకా వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నింది. చాలా వర్క్ జరుగుతూ ఉన్నింది అక్కడ దేవస్థానం గురించి. సో ఈ నెక్స్ట్ ఎవరైతే వెళ్ళాలనుకుంటారో ఆల్మోస్ట్ ఈ టెంపుల్ అంతా కంప్లీట్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడైతే ఇంకా ఆర్కిటెక్చర్ అంతా క్లియర్గా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మనకి ఆ దేవస్థానం మందిర రూపం అనేది పూర్తిగా మనం చూడలేము. ఎలా ఉంటుంది మనం ఇమాజిన్ చేయలేము. కాకపోతే ఇప్పటివరకు ఏదైతే కంప్లీట్ అయిందో ఆ వర్క్ అంతా చాలా హైలైట్గా ఉంది. ఎంత హైలైట్ అంటే మనం లైఫ్లో అటువంటి ఆర్కిటెక్చరు వేరే దేవస్థానాలకి చూడలేదు. చూసినా కూడా అవి పాతకాలం శిల్పాలు ఇలాంటివన్నీ చాలా వరకు చేశారు గోపురాలకి. ఈ విధంగా వేరే దేవస్థానాలకి ఇక్కడైతే ఈ ఆర్కిటెక్చర్ అంతా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. సో మ్యాక్సిమంగా ఎవరైతే అయోధ్యకు వెళ్ళాలనుకుంటారో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు కంప్లీట్ అయ్యింది అని న్యూస్ తెలిసిన తర్వాత మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి.
మొత్తం ఆ దేవస్థానం రామజన్మభూమి దేవస్థానం తీర్థక్షేత్రం మొత్తాన్ని దర్శించుకోవచ్చు. సో నేనైతే వెళ్ళాను కాబట్టి చూసుకొని వచ్చేసాను. నాకైతే అప్పటికి తెలియదు కంప్లీట్ అయిందా లేదా అనేది. కాకపోతే ఎప్పుడు వెళ్ళినా సరే చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే అదొక హిస్టారికల్ ప్లేస్ కాబట్టి, చాలా సంవత్సరాల తర్వాత అది డెవలప్మెంట్లోకి వచ్చింది కాబట్టి, సో ఇది చాలా అద్భుతమైన ఘట్టం అనే చెప్పాలి ఈ అయోధ్యలో ఈ డెవలప్మెంట్ అనేది. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ అయోధ్యకి వెళ్ళడం, శ్రీరాముని దర్శనం కోసం. మీరు కూడా వెళ్ళండి, మిస్ చేసుకోవద్దండి అయోధ్యకి. అయోధ్యకి వెళ్తే అక్కడ ఖచ్చితంగా ఈ హనుమాన్ గరికి వెళ్ళండి. అక్కడ శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం ఉంటుంది. సో అక్కడ కూడా దర్శించుకొని ప్రసాదం తీసుకెళ్తారు అక్కడికి, స్వీట్స్ అనేవి. ఆ స్వీట్స్ దేవుని పాదాల దగ్గర ఉంచి మన చేతికి ఇస్తారు. సో మీరు మిస్ చేయొద్దండి అది. ఆ స్వీట్స్ అనేటివి తీసుకుని వెళ్ళి హనుమాన్ గడిలో ఉన్న ఆ హనుమంతుని పాదాల వద్ద ఉంచి ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోండి, చాలా మంచిది. ఇంకా ప్రసాదాలు ఇలాంటివి అయితే కనుక అక్కడ ఈ ప్రసాద వితరణ కేంద్రాలు ఉంటాయి దగ్గరలోనే. కొంతమంది కౌంటర్స్ లాగా చిన్నగా పెట్టుకొని ఇస్తుంటారు. సో బత్తాసులు ఇలాంటివి ఇస్తుంటారు ప్రసాదంగా. అవి తీసుకోండి, ఫ్రీగానే ఇస్తారు. దాంతోపాటు ఇక ఫుడ్ ఇలాంటివి అయితే కనుక దారిలో కొన్ని చోట్ల ఇస్తూ ఉంటారు. లేదు మనకి సపరేట్గా తిందాం అనుకుంటే హోటల్స్ ఉంటాయి, హోటల్స్కి కూడా వెళ్ళచ్చు. కాకపోతే చాలా చోట్ల దారిలోనే ఇస్తుంటారు, మనం అక్కడ కూడా ఉచితంగా తినేయచ్చు. భోజనం కూడా బాగుంటుంది, కాకపోతే లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. సో అది కూడా ఆలోచించుకొని హోటల్లో తినాలా అక్కడే తిందాం అనేసి మీ ఇష్టం అది. కాకపోతే లగేజ్ ఇవన్నీ వచ్చేసి కౌంటర్స్ దగ్గర ఇచ్చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ ప్లేస్లో. లేదంటే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కనుక దొరికితే కనుక ఫోన్స్ ఇలాంటివి వాళ్ళు రిటర్న్ ఇవ్వట్లేదు. నేను వెళ్ళినప్పుడు అయితే ఒక అతను అలాగే ఫోన్ తీసుకొని లోపలికి వచ్చేసాడు. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అతనికి గార్డ్స్కి దొరకడంతో వాళ్ళు ఆ ఫోన్ తీసుకొని రిటర్న్ కూడా ఇవ్వలేదు. సో అది మర్చిపోకండి ఫోన్ కౌంటర్స్లో సబ్మిట్ చేయడం. ప్రస్తుతానికైతే నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ ఇందులో మెన్షన్ చేసి చెప్పాను. నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ చేసినా, మీకు కొత్తగా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా ఈ కామెంట్స్లో కానీ, లేదు అంటే మీరే సపరేట్గా ఒక వీడియో కానీ చేసి పెట్టండి. ఎందుకంటే ఈ అయోధ్య అనేది చాలామంది ఫస్ట్ టైం వెళ్తుంటారు. సో అలాంటి వారి కోసం ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. అలాంటి వారు ఇలాంటి వీడియోస్ చూసి అక్కడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటారు. సో ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా ఫాల్స్గా పెట్టకండి, ప్రాపర్గా మీకు తెలిసింటే కనుక పెట్టండి. నేను ఏదైనా ఇందులో ఇన్ఫర్మేషన్ మిస్ చేసినా కూడా దాన్ని కూడా నాకు రిమైండ్ చేయండి కామెంట్స్లో. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే హనుమాన్ గడి. ఇక్కడే ఈ స్వీట్స్ అనేవి దేవుని పాదాల వద్ద ఉంచి మన చేతికి ఇస్తారు. సో సౌత్ స్టేట్స్ నుంచి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా టికెట్స్ కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే అయోధ్యకి వెళ్ళే ట్రైన్స్ ఆల్మోస్ట్ స్లీపర్ కోచెస్లో ఫుల్ అయిపోయి ఉంటాయి. సో జనరల్లో అంటూ వెళ్ళకండి, చాలా కష్టం అవుతుంది. టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత వెళ్ళండి, రిటర్న్ టికెట్ కూడా. ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే. క్రౌడ్ అంతా ఎక్కువగా ఉంటారు అటువైపు నుంచి.
సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.